నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులకు పాత వాసనలు ఇంకా పోవడం లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా వైఎస్ఆర్సీపీ ఘోరాతి ఘోరంగా 11 సీట్లే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగాను కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ కలిగే విధంగాను ప్రవర్తిస్తున్నారు. ఈ శాఖ ఆ శాఖ అని కాదు, అన్ని శాఖల్లోనూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఉండనే ఉన్నారు. ఉదాహరణకు చేబ్రోలు కిరణ్ ఎవరైతే వైఎస్ భారతి మేడం గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆయన్ని అరెస్టు చేసినటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. కానీ చేబ్రోలు కిరణ్ని అరెస్టు చేసినట్టు, చేబ్రోలు కిరణ్ని ఫలానా కారులో ఫలానా స్టేషన్ నుంచి ఫలానా స్టేషన్కి తీసుకొని పోతున్నట్లు, ఫలానా రూట్లో తీసుకొని పోతున్నట్లు గోరంట్ల మాధవ్కు చెప్పింది ఎవరు తెలీదు. ఆ విషయం తెలుసుకునే కదా గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్ మీద దాడికి పాల్పడింది. మరి ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. హైదరాబాదులో నివాసం ఉంటున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి ఇక్కడి నుంచి అధికారులు బయలుదేరుతున్నారని సమాచారం ఇచ్చింది ఎవరు? ఆ సమాచారం అందుకునే కదా ఆయన పారిపోయింది. సో ఈ శాఖ ఆ శాఖ అని లేకుండా కొంతమంది, నేను అందరూ అని చెప్పడం లేదు కానీ కొంతమంది అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రజల కోసం పనిచేయమని జీతాలు ఇస్తే వాళ్ళు ఇప్పటికీ ప్రభు భక్తిని ప్రదర్శిస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగాను కూటమికి వ్యతిరేకంగాను కూటమికి డ్యామేజ్ జరిగే విధంగాను ప్రవర్తిస్తున్నారు. అందులో చక్కటి ఉదాహరణ ఒకటి చూడండి. ఇది యలమంచిలి నియోజకవర్గం. ఈయన సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన ఏమో మాట్లాడుతున్నాడు చూడండి. ఉద్యోగాలు తీసుకోవడం రాజకీయాలు చేసుకోవడం, ఉద్యోగం చేయడం ఎవరైనా రాజకీయం చేయాలని చెప్తున్నాను. ఒక్కలే చెప్తున్నాను. ఏదో కేసు పెట్టి అది తెలుసా నీకు? ఇది పారిశుద్ధ్య శాఖకు సంబంధించింది. పారిశుద్ధ్య అధికారులు ఇప్పటికీ కూడా యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వర్షం పడితే బురద, ఆ చెత్త చెదారం అంతా ఈ పాచి పట్టిపోవడము, ఈ కుళ్ళు వాసన రావడము, వీటి ద్వారా దోమలు ఉత్పత్తి అవుతాయి. దోమలు ఉత్పత్తి అయితే డెంగ్యూ వస్తుంది, ఇంకొక విష జ్వరాలు వస్తాయి. విష జ్వరాలు వచ్చి ఎవరైనా చనిపోతే శవమే పరమావధిగా కాసుకొని కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడు సీన్లోకి ఎంటర్ అవుతారు. కూటమి ప్రభుత్వం విఫలమైంది, పారిశుద్ధ శాఖ పనిచేయడం లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు వాలంటీర్ వచ్చి సూదేసేవాడు, వాలంటీరే వచ్చి క్లీన్ చేసేవాడు అని చెప్పి డ్రామాలు మొదలు పెడతారు. ఇక్కడ చూడండి, ఈ అధికారి వర్షం పడి 10 రోజులైనప్పటికీ ఇప్పటికీ అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించలేదంటే ఎవరిది తప్పు? ఆ అధికారిదే కదా తప్పు. సో అక్కడ వర్కర్స్ని అడిగితే మా సారు ఒప్పుకోవడం లేదని చెప్తే సార్ ఎట్లా ఒప్పుకోడు? సార్కు జీతాలు ఇస్తూ ఉండేది ఎందుకు? సార్కి జీతాలు ఇస్తూ ఉండేది ప్రజల కోసం పనిచేయడానికి. సార్కి జీతాలు ఇస్తూ ఉండేది వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడానికి కాదు. సార్కి ఆ సార్ మీద అంత ప్రేమ ఉంటే రిజైన్ చేసేసి వెళ్ళి సార్ కాళ్ళ దగ్గర పనిచేయాలే కానీ ఈ విధంగా జీతం తీసుకుంటూ కనీస బాధ్యతలు కూడా నిర్వహించకుండా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే విధంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చెప్తాడు చూడండి. గంటలో అసలు ఉద్యోగం తీస్తాను, సెక్రటరీ ఉద్యోగం కూడా తీస్తాను, మొహమాట లేదు. ఇదండి వీళ్ళ వ్యవహారము. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనప్పటికీ అన్ని శాఖల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఉద్యోగస్తులు ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ ఫేవర్గా పనిచేస్తున్నారు. కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు. వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం వాళ్ళైనను, వైఎస్ఆర్ అభిమానులైనను, లేదా మతం మార్చుకున్న వాళ్ళైనను, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓట్లేసిన వాళ్ళైనను, చంద్రబాబు నాయుడు అంటే పట్టని వాళ్ళైనను, కూటమి అంటే పట్టని వాళ్ళైనను, అధికారులు ఇప్పుడు గవర్నమెంట్ కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. అది పక్కన పెట్టి ఈ విధంగా
కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే విధంగా అయితే ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వము ఎంత బాగా పరిపాలన అందించినా ఇటువంటి చీడ పురుగుల వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఈ చీడ పురుగుల్ని తక్షణమే ఏరివేయాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.